తీవ్ర సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా తయారైంది. కుంభకోణంలో బడాబాబులు ఉన్నారంటూ హడావిడి సృష్టించిన అధికారులు చివరికి తగిన ఆధారాలు లేవంటూ ఆ ఊసెత్తలేదు. మొత్తానికి మద్యం కుంభకోణంలో 75 కోట్లు చేతులు మారినా ప్రభుత్వానికి ₹1 నష్టం రాలేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన మద్యం ముడుపుల కేసులో ఏసీబీ అధికారుల వ్యవహారం ఆరంభ సూరత్వమే అయింది. విచారణ చేపట్టిన తొలినాళ్లలో అనేక మంది రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఈ కుంభకోణంలో ఉన్నారంటూ హడావిడి చేసిన ఏసీబీ అధికారులు వారిపై ఎలాంటి ఆధారాలు లేవంటూ హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. దాదాపు 1100 మందిపై వివిధ రకాల చర్యలకు ఏసీబీ సిఫార్సు చేసింది. వీరిలో 85 మంది ప్రైవేటు వ్యక్తులు కాగా మిగిలిన వారంతా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషం. ఈ కేసులో 90 మంది ప్రభుత్వ ఉద్యోగులను చట్టపరంగా విచారించేందుకు అనుమతించాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి వచ్చిన వెంటనే వీరితో పాటు 85 మంది ప్రైవేట్ వ్యక్తులను విచారించనున్నారు. 400 మందిని క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్ కు సిఫార్సు చేశారు. మిగిలిన వారిని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు సిఫార్సు చేశారు. మొత్తం వ్యవహారంలో ₹75 కోట్ల చేతులు మారాయని నివేదికలో తెలిపిన ఏసీబీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. మద్యం సిండికేట్ల కోసం దాదాపు 3000 నకిలీ రేషన్ కార్డులు జారీ అయినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో ఇందుకు బాధ్యులైన వారిపై రెవెన్యూ, పౌరశాఖ అధికారులకు సిఫార్సు చేసింది. మొత్తం 1100 మంది జాబితాలోని వీరు ఉన్నారు. ఏసీబీ సిఫార్సు చేసిన 90 మంది ప్రభుత్వ అధికారులను చట్టపరంగా విచారించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే పక్షంలో వీరందరిపైన అభియోగ పత్రాలు దాఖలు చేస్తారు.